సో ఈరోజు ఎడిటోరియల్ ఓకే, సాయుధ సంపత్తిలో స్వయం సమృద్ధి. తదుపరి యుద్ధాన్ని స్వదేశీ ఆయుధాలతోనే గెలవబోతున్నామని 2019లో నాటి సైనిక దళాల ప్రధానాధికారి జనరల్ బిపిన్ రావత్ వ్యాఖ్యానించారు. 2.5 లక్షల కోట్లతో 2025 కల్లా స్వదేశీ ఆయుధోత్పత్తికి 340 భారతీయ పరిశ్రమలతో డాష్. ఇది డిఫెన్స్ సెక్యూరిటీ గురించి ఒక ఎడిటోరియల్, ఇది ఇంపార్టెంట్. ఓకే, ఆ తర్వాత అటవీ పచ్చదనానికి పులుల పహార. పులి ఉంటే అడవి పచ్చగా ఉంటుంది. అడవి బాగుంటే పర్యావరణానికి ఎంతో మేలు జరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో రకాల పులి జాతులు ఉన్నాయి. పలు కారణాల వల్ల వాటి మనుగడ ప్రమాదంలో పడుతుంది. ఇది ఎన్విరాన్మెంటల్ టాపిక్. ఇది కూడా మనకు ప్రిలిమ్స్ ఎగ్జామ్లో చాలా ఇంపార్టెంట్. స్వల్ప వ్యయం సత్వర న్యాయం. ఇది పాలిటీ, జ్యుడిషియరీ, గవర్నెన్స్ కింద వస్తుంది. ఇది కూడా మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్కి చాలా ఇంపార్టెంట్. సో ఈరోజు అన్ని ఎడిటోరియల్లు ఆల్మోస్ట్ చాలా ఇంపార్టెంట్తోనే ఉన్నాయి. ఆ తర్వాత 4వది ఓటర్ల విజ్ఞతే దేశ భవిత. ప్రపంచవ్యాప్తంగా ఈ ఏడాది 60 దేశాల్లో 400 కోట్ల మంది ప్రజాతంత్ర క్రతువులు పాలు పంచుకుంటున్న ఇండియాలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలు మహాకుంభవేళ వాటన్నిటినీ తలమానికం అవనుంది. సో ఇది డెమోక్రసీ గురించి. లెట్స్ స్టార్ట్ విత్ పాలిటీ. డెమోక్రసీ ఓకే. సో ఈ ఎడిటోరియల్ చూద్దాం. ఓకే, ఇందులో మనకు ఎగ్జామ్కు సంబంధించి ఏమేమి పాయింట్లు ఉంటాయి. ఇండియా ఒక ప్రజాస్వామ్య దేశం ఓకే అని ఎక్కడ చెప్పారు? మన ప్రియాంబిల్లో చెప్పారు, అంటే రాజ్యాంగ పీఠికల్లో చెప్పారు. సో ప్రజాస్వామ్యంలో ఏం జరగాలి? ఎన్నికలు జరగాలి. ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి జనరల్ ఎలక్షన్ జరుగుతాయి. తెలుగులో సార్వత్రిక ఎన్నికలు జరుగుతాయి. ఓకే, ఎన్నికల్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఓటు హక్కు. ఓటు హక్కు ఎవరికి ఉంటుంది? పౌరులకి. పౌరులు ఓటు హక్కు వినియోగించుకుంటేనే డెమోక్రసీ ఉంటుంది, లేకపోతే అంతే ఆటోక్రసీ వచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడు ఎగ్జామ్కి ఎంసీక్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పుడు 2024లో ఎండ్ అయ్యే లోక్సభ ఎన్నవ లోక్సభ? 16వ లోక్సభ. 2019లో ఎలక్షన్ అయింది, 16వ లోక్సభ. ఇప్పుడు 2024లో ఎలక్ట్ అయ్యేది 17వ లోక్సభ. ఓకే, ఇది ఒక మంచి ఇంపార్టెంట్ పాయింట్. ఇది మీరు ఎగ్జామ్ నోట్స్లో రాసుకోండి. అండ్ ఆ తర్వాత ఇందులో ఇంకా ఇంపార్టెంట్ పాయింట్ ఏమున్నది? అద్వానీ, భారతరత్న అద్వానీ, ఎల్కే అద్వానీ గారికి భారతరత్న ఇటీవల ఇచ్చారు. ఇది కరెంట్ అఫైర్ పాయింట్. ఆయనతో పాటు ఈ సంవత్సరం 5గురికి ఇచ్చారు. ఓకే, ఆయనతో పాటు కర్పూరి ఠాకూర్కి, ఆ తర్వాత మరో 3గురికి కూడా ఇస్తున్నట్టు కూడా ప్రకటించారు. ఓకే, ఆ 5 భారతరత్నాలు ఎవరెవరికి ఇచ్చారో ఒకసారి సెర్చ్ చేసుకుని నోట్స్ రాసుకోండి. ఇది నేను ప్రీవియస్ క్లాస్లో కూడా కవర్ చేశాను. ఆ తర్వాత జాతీయ రాజకీయాల గురించి మనకు అవసరం లేదు. ఓకే, సో 17వ లోక్సభ. ఇది 17వ లోక్సభ ఇప్పుడు ఉన్నది. 2019 నుంచి 2024 17వ లోక్సభ. సారీ, ఇందాక 16 అని చెప్పాను, ఇది 17వ లోక్సభ. ఆ తర్వాత మోదీకి గ్యారంటీ అవన్నీ అవసరం లేదు. స్వేచ్ఛ, ప్రాథమిక హక్కుల గురించి ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోవాలి. ఓకే, అంతే. ఈ ఎడిటోరియల్లో ఇవే పాయింట్లు. ఇప్పుడు ప్రస్తుతం ఎండ్ అవ్వబోయేది, డిజల్యూషన్ అవ్వబోయేది 17వ లోక్సభ 2019 నుంచి 2024. 2024 నుంచి 2029 వరకు 18వ లోక్సభ. ఓకే, మోదీ గారు ఇప్పుడు గెలిస్తే ఈ థర్డ్ టైం గెలిచిన సెకండ్ ప్రధానమంత్రి అవుతారు ఆయన, జవహర్లాల్ నెహ్రూ తర్వాత. జవహర్లాల్ నెహ్రూ ఒక్కరే ఇప్పటి వరకు 3 సక్సెసివ్ టర్మ్స్ అయ్యారు. ఓకే, ఇందిరాగాంధీ అయినా కానీ ఆమె సక్సెసివ్ కావలేదు, మధ్యలో గ్యాప్ వచ్చింది ఎమర్జెన్సీలో. మోదీకి ఒకవేళ గెలిస్తే గ్యాప్ లేదు. సో నెక్స్ట్ జ్యుడిషియరీ కింద కూడా పాలిటీ కిందనే వస్తుంది కాబట్టి ఈ ఎడిటోరియల్ కవర్ చేద్దాం. ఓకే, ఏదైనా సమస్య వచ్చి న్యాయస్థానాలకు వెళ్తే వివాదం తేలేసరికి ఏళ్ళు
పూళ్ళు పడుతుంది. మన దగ్గర పెండింగ్ కేసులు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఓకే, కొన్ని కేసులు అయితే 10 సంవత్సరాలు 25 సంవత్సరాలు కూడా పడుతుంటాయి, ఎస్పెషల్లీ డివోర్స్ కేసెస్. నేను 18 సంవత్సరాల కేసులు కూడా చూశాను. పెళ్ళై 1 డేకే విడిపోయారు, విడాకులు వచ్చేసరికి 18 ఇయర్స్ పట్టింది. ఈ విపరీత జాప్యం వల్ల కక్షిదారులు మానసికంగా ఆర్థికంగా చితికిపోతున్నారు. కోర్టులంటే భయపడి చాలామంది పేదలు వాటి గడవ తొక్కడానికే జంకుతున్నారు. ఈ సమస్యలకు లోక్ అదాలత్లు పరిష్కారంగా నిలుస్తున్నాయి. లోక్ అదాలత్ అనే కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇందులో. ఓకే, ఈ లోక్ అదాలత్ ఎందుకు వచ్చింది అంటే సత్వర న్యాయం అందించే ఉద్దేశంతో లోక్ అదాలత్ వ్యవస్థ రూపుదిద్దుకుంది. ఓకే, వీటినే రాజీ కోర్టులని కూడా అంటారు. ఈ ఏడాదికి సంబంధించి జరిగిన తొలి విడత లోక్ అదాలత్లలో 1 కోటికి పైగా కేసులు పరిష్కారమైనట్టు అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 2024లో లోక్ అదాలత్ కండక్ట్ చేశారు. అందులో 1 కోటికి పైగా కేసులు సాల్వ్ చేశారు. న్యాయస్థానంలో పెండింగ్లో ఉన్న లేదా వ్యాజ్యానికి పూర్వ దశలో ఉన్న కేసులను ఎలాంటి ఖర్చు లేకుండా, ఇది మోస్ట్ ఇంపార్టెంట్, ఎలాంటి ఖర్చు లేకుండా ఇరు వర్గాల పరస్పర అంగీకారంతో, ఇది కూడా ఇంపార్టెంట్, ఇరు వర్గాలు పరస్పరం అంగీకరించాలి. ఈ కేసును లోక్ అదాలత్లో తేల్చుకుందాము అని పరిష్కరించుకోవచ్చు. మధ్యవర్తిత్వం ద్వారా కేసులను ఒక కొలిక్కి తేవడం లోక్ అదాలత్ల ప్రత్యేకత. ఇక్కడ ఏంటంటే మధ్యవర్తిత్వం జరుగుతుంది. పరస్పర అంగీకారంతో, మ్యూచువల్ కన్సెంట్తో పౌరులకు ఉచిత న్యాయ సహాయం అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని రాజ్యాంగంలోని అధికరణ 39A చెబుతుంది. సో ఇది పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది మీ నోట్స్లో దిగాలి. ఆర్టికల్ 39A, అధికరణ 39A ఏం చెప్తుంది అంటే ఫ్రీ లీగల్ ఎయిడ్, పౌరులకి ఉచిత న్యాయ సహాయం అందించాలని చెప్తుంది. ఈ క్రమంలో జాతీయ న్యాయ సేవా ప్రాధికార చట్టం, నేషనల్ లీగల్ సర్వీసెస్ నాల్సా, నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ 1987లో భాగంగా రూపొందిన నిబంధనల ప్రకారం దేశవ్యాప్తంగా లోక్ అదాలత్లు ఏర్పడ్డాయి. నాల్సా యాక్ట్ కింద లోక్ అదాలత్లు ఏర్పడ్డాయి. వీటి నిర్ణయాలను సివిల్ కోర్టు తీర్పులతో సమానంగా పరిగణిస్తారు. సో అన్ ఆర్డర్ ఆఫ్ ఏ లోక్ అదాలత్ ఈజ్ ఈక్వల్ టు అన్ ఆర్డర్ ఆఫ్ ఏ సివిల్ కోర్ట్. లోక్ అదాలత్లకు సివిల్ కోర్టుకున్న పవర్స్ ఉంటాయి. లోక్ అదాలత్ల తీర్పులపై ఎలాంటి అప్పీలుకు అవకాశం ఉండదు. సో అప్పీలు ఉంటే మళ్ళీ లోక్ అదాలత్కి నార్మల్ కోర్టుకి తేడా ఉంది. ఇక్కడ కూడా అప్పీల్ మీద అప్పీలు, కింది కోర్టు నుంచి హైకోర్టుకి, జిల్లా కోర్టు నుంచి హైకోర్టుకి, హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకి అప్పీలు పోతూ ఉంటేనే కదా సంవత్సరాలు పట్టేది. ఇక్కడ అప్పీలుకు అవకాశం లేదు కాబట్టే కేసు తొందరగా రిజాల్వ్ అయిపోతుంది అండ్ ఒకటేసారి శుభం కనపడిపోతుంది. ఒకవేళ లోక్ అదాలత్లో ఎంత ప్రయత్నించినా రాజీ కుదరని పక్షంలో ఆ కేసును ట్రయల్ కోర్టుకు తీసుకెళ్లవచ్చు. సాధారణ కోర్టుల్లో పెండింగ్లో ఉన్న కేసులను ఇద్దరు కక్షిదారులు పరస్పర అంగీకారంతో లోక్ అదాలత్కు బదిలీ చేయించుకోవచ్చు. నేరుగా లోక్ అదాలత్లో కేసును నమోదు చేసుకోవచ్చు. సివిల్, క్రిమినల్, రెవెన్యూ విషయాలతో పాటు మోటారు వాహన ప్రమాదం, ఇవన్నీ మీకు అవసరం లేదు. ఓకే, అంటే ఇవన్నీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, అలాంటివి రావు. ఓకే, ఇది ఇంపార్టెంట్. లోక్ అదాలత్లు ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ అయింది? ఇప్పుడు పంచాయతీలు ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ అయింది? రాజస్థాన్ అనేది వెరీ ఓల్డ్ క్వశ్చన్, అందరికీ తెలిసిపోయింది అండ్ చాలా ఎగ్జామ్లో ఆల్రెడీ చాలా వచ్చింది కాబట్టి అది మళ్ళీ రాదు. సెకండ్ ఎక్కడొచ్చింది? ఆంధ్రప్రదేశ్ అనేది కూడా వెరీ అంటే చాలాసార్లు వచ్చేసింది అది. సో ఇప్పుడు నెక్స్ట్ కొత్త క్వశ్చన్లు ఏం రావచ్చు అంటే లోక్ అదాలత్లకు తొలిసారిగా 1982లో మార్చిలో గుజరాత్లోని జునాగఢ్లో మొదలైంది. అంటే లోక్ అదాలత్ మొదటిసారిగా ఏ రాష్ట్రంలో మొదలైందని అడగవచ్చు, గుజరాత్లో ఎక్కడ మొదలైందని అడగవచ్చు. ఆ తర్వాత దేశవ్యాప్తంగా విస్తరించాయి. సాధారణంగా నిర్వహించే లోక్ అదాలత్లు కాకుండా 3 నెలలకోసారి దేశవ్యాప్తంగా మెగా లోక్ అదాలత్లు జరుపుతారు. జిల్లా స్థాయి లోక్ అదాలత్లో జిల్లా జడ్జి హోదా కలిగిన ఒక చైర్మన్తో పాటు ఒక రిటైర్డ్ జ్యుడిషియల్ అధికారి, ఒక సామాజిక కార్యకర్త, సోషల్ యాక్టివిస్ట్ లేదా రిటైర్డ్ ప్రభుత్వ అధికారి సభ్యులుగా ఉంటారు. సామాజిక కార్యకర్తల ఎంపికలో మహిళలకి ప్రాధాన్యం ఉంటుంది. సోషల్ వర్కర్ల ఎంపికలో మహిళలకు ప్రాధాన్యం ఉంటుంది. లోక్ అదాలత్లు తాలూకా స్థాయిలోనూ, అంటే మండల స్థాయిలోనూ, డిస్టిక్ స్థాయిలోనూ, స్టేట్ స్థాయిలోనూ, నేషనల్ స్థాయిలోనూ పనిచేస్తూ ఉంటాయి. గ్రామాలు, స్లమ్స్, మురికివాడలు, పారిశ్రామిక వాడలు తదితర ప్రదేశాల్లో అవకాశాన్ని బట్టి ప్రత్యేక లోక్ అదాలత్లు నిర్వహించి సామాన్యులకు న్యాయ సేవలను చేరువయ్యే మార్గం ఇదే. వనరుల కొరత, రిసోర్స్ స్కార్సిటీ, నైపుణ్యం కలిగిన సిబ్బంది లేమి, ప్రజల్లో అవగాహన కొరవడం వల్ల లోక్ అదాలత్లు ఆశించిన స్థాయిలో సామాన్యులకు చేరువ కాలేకపోతున్నాయి.
ఎంత పనిచేస్తున్నప్పటికీ ఆల్రెడీ చాలా పనిచేస్తుంది, అయినా కానీ అందరికీ ఇది చేరువ కాలేకపోతుంది. సాధారణ కోర్టుల్లో దాఖలైన కేసులని లోక్ అదాలతులకు బదిలీ చేసుకుని వివాదాలను పరిష్కరించుకుంటే కోర్టులో చెల్లించిన ఫీజు తిరిగి పొందే అవకాశం ఉంది. ఈ విషయం తెలియక చాలామంది లోక్ అదాలత్ వైపు చూడటం లేదు. కేసులను త్వరగా తేల్చాలనే ఉద్దేశంతో ఇరు వర్గాలపై తెస్తున్న ఒత్తిడి లోక్ అదాలత్ పనితీరుపై ప్రభావం చూపుతోంది. లోక్ అదాలత్లో సమర్థవంతంగా పనిచేయాలంటే వాటి గురించి ప్రజల్లో అవేర్నెస్ ఉండాలి, అవగాహన కల్పించాలి, అనుభవజ్ఞులైన సిబ్బందితో వాటిలోని ఖాళీలను భర్తీ చేయాలి. ఇవన్నీ మీకు అవసరం లేదు, ఇవి మెయిన్స్ ఎగ్జామ్ వాళ్ళకు పనికొస్తుంది. ఓకే, సో లోక్ అదాలత్లో మనకి ఇప్పుడు తెలుసుకోవాల్సిన ఏమిటంటే లోక్ అదాలత్ ఎలా వచ్చింది? నాల్సా యాక్ట్ ద్వారా వచ్చింది. ఎప్పుడు మొదటిసారిగా ఎక్కడ వచ్చింది? 1987లో గుజరాత్లో జునాగఢ్ సిటీలో వచ్చింది. ఆ తర్వాత లోక్ అదాలత్ స్పెషాలిటీ ఏంటి అంటే ఇక్కడ కేసులు సత్వరంగా పరిష్కరించబడతాయి. సత్వరంగా ఎలా అవుతాయి అంటే ఇక్కడ అప్పీలుకు అవకాశం లేదు. అండ్ ఇక్కడ కేసెస్ చేయాలంటే మ్యూచువల్ కన్సెంట్ ఉండాలి. అంటే ఇద్దరు పరస్పరంగా రెండు వర్గాల వారు అంగీకరించి అక్కడ వెళ్ళాలి. లోక్ అదాలత్లో కేసు పెట్టడానికి ఎటువంటి ఫీజు కానీ ఖర్చులు కానీ లేవు. ఇవి అన్ని స్థాయిల్లోనూ ఉంటాయి. తాలూకా స్థాయిలో, విలేజ్ స్థాయిలో, డిస్ట్రిక్ట్ స్థాయిలో అండ్ నేషనల్ స్టేట్ స్థాయిలో కూడా ఉంటాయి. దట్స్ ఇట్. ఇది మన లోక్ అదాలత్ గురించి. ఆ తర్వాత పులులు, ఇది ఎన్విరాన్మెంట్ కింద. ఓకే, ఎన్విరాన్మెంట్ టాపిక్లో పులి సంరక్షణ, ఇగో ఇది రాసుకోవాలి మీరు. ఓకే, అంటే వాట్ ఆర్ ద స్పీసీస్ ఆఫ్ క్యాట్స్? బిగ్ క్యాట్స్ అంటారు. బిగ్ క్యాట్స్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇండియా బిగ్ క్యాట్ అలయన్స్ అని ఒక అలయన్స్ని స్టార్ట్ చేసింది. ఓకే, సో అందులో ఏమేమి ఉంటాయి, ఏమేమి క్యాట్స్ ఇన్వాల్వ్డ్ ఉన్నాయి అనేది మనం చూసుకోవాలి. ఒకటి పులి, టైగర్, సింహం, లయన్, చిరుత, చీతా, మంచు చిరుత, స్నో లెపర్డ్, చిరుత అంటే ఇక్కడ లెపర్డ్, సారీ. ఓకే, ఆ తర్వాత చీతా అనే ఇంగ్లీష్లో కూడా, జాగువార్, ఆ తర్వాత పూమా, అడవి సింహంలను పెద్ద పులులుగా బిగ్ క్యాట్స్గా పరిగణిస్తారు. ఎన్ని ఉన్నాయో లెక్క పెట్టుకోండి. 1 2 3 4 5 6 7, కరెక్ట్. నేను కూడా 7గానే గుర్తుపెట్టుకున్నాను. సో 7 బిగ్ క్యాట్స్. ఇటీవల ప్రవేశపెట్టిన చీతాలతో కలుపుకొని ప్రపంచంలో ఉన్న 7 పులుల జాతుల్లో 5 భారత్లో ఉన్నాయి. ఓకే, సో మన దగ్గర లేనివి ఏంటంటే పులి ఉంది, సింహం ఉంది, చిరుత కూడా ఉంది, స్నో లెపర్డ్ హిమాలయాల్లో ఉంటుంది, చీతా మొన్ననే తెచ్చాము. సో 5 అయిపోయినాయి. జాగువారు, పూమా ఇండియాలో లేవు. ఓకే, 7 పులి జాతుల్లో 5 మన దగ్గర ఉన్నాయి. ఈ క్రమంలో పులి జాతుల సంరక్షణ పట్ల భారత బాధ్యత పెరిగింది. గణాంకాల ప్రకారం భారత్లో పెద్ద పులి జాతుల సంతతి పెరుగుతుంది. ఈ క్రమంలో 96 సభ్య దేశాలతో అంతర్జాతీయ వ్యాఘ్ర కూటమి ఏర్పాటుకు భారత్ ఉపక్రమించింది. ఇదే నేను చెప్పిన IBCA వ్యాఘ్ర అని తెలుగులో ఇచ్చారు. సో అందులో మెంబర్స్ ఎంత అంటే 96. ఈ కూటమి ప్రధాన కార్యాలయాన్ని ఇండియాలోనే ఏర్పాటు చేయనున్నారు. ఓకే, దీని హెడ్ క్వార్టర్ ఎక్కడ అంటే ఇండియాలోనే చేస్తారు. అంతర్జాతీయ ప్రకృతి పరిరక్షణ సమితి, ఇది చాలా ఇంపార్టెంట్, IUCN, ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 7 పులుల జాతులు మనుగడ ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నాయి. IUCNతో పాటు మంచు చిరుత పరిరక్షణ సంస్థ, ఆమూర్ టైగర్ సెంటర్ తదితర 9 సంస్థలు వ్యాఘ్ర కూటమిలో చేరనున్నాయి. ఓకే, దేశంలో పులుల సంరక్షణ కోసం చేపట్టిన ప్రాజెక్ట్ టైగర్కి 50 ఏళ్ళు పూర్తయింది. 50 ఏళ్ళు పూర్తయింది అంటే ఇప్పుడు ఇది ఎప్పుడు పెట్టుంటారు? ఇది 1972లో పెట్టారు ప్రాజెక్ట్ టైగర్, ఇందిరాగాంధీ గారు. ఓకే, ఇందిరాగాంధీ గారి టైంలో ఇదయింది. ఇప్పుడు 50 సంవత్సరాలు పూర్తయింది దానికి 2022తో. పెద్ద పులులు ప్రపంచంలో కేవలం 13 దేశాల్లోనే విస్తరించి ఉన్నాయి. ఇది కూడా మంచి ఇంపార్టెంట్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ IBCAలో మనం అలయన్స్ పెట్టినప్పుడు పులులు ఎన్ని దేశాల్లో ఉన్నాయి? 13 దేశాల్లో. సింహాలు, చిరుతలు, చీతాలు కొన్ని ఏషియా, ఆఫ్రికా దేశాల్లో మాత్రమే కనిపిస్తాయి. మంచు చిరుత జాతి మధ్య దక్షిణాసియాలోని 12 దేశాల్లోని హిమ ప్రదేశాల్లో సంచరిస్తుంది. జాగువార్, పూమాలు మన దేశంలో లేనివి, కొన్ని నార్త్ అమెరికా, సౌత్ అమెరికా దేశాల్లో మాత్రమే కనిపిస్తాయి. శతాబ్దం క్రితం వరకు ప్రపంచవ్యాప్తంగా 2 లక్షల సింహాలు ఉండేవి. ప్రస్తుతం వాటి సంఖ్య 20,000. ఏషియన్ లయన్స్ భారత్లో 600 మాత్రమే మిగిలి ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా మంచు చిరుతల జనాభా 6,000 నుంచి, ఇవన్నీ నంబర్ మీకు అవసరం లేదు. ఓకే,
మంచు చిరుతల ఆవాసాలు అత్యధికంగా చైనాలోనే ఉన్నాయి. అక్కడే హిమానీ నదాలు కరిగిపోవడం, ఆవాస నష్టం, మంచు చిరుతలు తరిగిపోవడానికి ప్రధాన కారణాలు. ఓకే, ఆ తర్వాత పులికి ఆహారం ఏంటంటే దుప్పులు, జింకలు. అవి తగ్గిపోతే పులులు కూడా తగ్గిపోతుంది. ఏషియన్ చీతాలు కేవలం వీరానికి, ఇది చాలా ఇంపార్టెంట్. మనోళ్ళు ఆఫ్రికన్ చీతాని తెచ్చారు. ఓకే, ఇండియాలో చీతా ప్రాజెక్ట్ కింద ఆఫ్రికా నుంచి తెచ్చారు. అది మన ఇండియాలో ఉందా అంటే ఏషియన్ చీతాలు ఇండియాలో ఉండేవి. 1952 ఆర్ 54 ముందు ఏషియన్ చీతాలు ఉండేవి. ఆ తర్వాత మన వాళ్ళందరూ దాన్ని హంటింగ్ చేసి అవి అంతరించిపోయాయి. ఇప్పుడు ఓన్లీ ఇరాన్లో మాత్రమే ఉన్నాయి ఏషియన్ చీతాస్. సో ఇరాన్లో చాలా తక్కువ నెంబర్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి మన వాళ్ళు తీసుకురావడానికి అవకాశం లేదు. అందుకని ఆఫ్రికన్ చీతాలు ఆఫ్రికా నుంచి తీసుకొచ్చారు. ఎక్కడి నుంచి? సౌత్ ఆఫ్రికా అండ్ నమీబియా నుంచి. ఓకే, సో ఏషియన్ చీతాలు ఉన్నాయా అంటే ఉన్నాయి. ఎక్కడ ఉన్నాయి అంటే ఇరాన్లో ఉన్నాయి. సో భారత్లో 1952 ఆల్రెడీ ఇంతలో కవర్ అయింది. అది భారత్లో 1952లో అంతరించిపోయిన ఏషియన్ చీతా స్థానంలో ఆగ్నేయ ఆఫ్రికా చీతాలను తిరిగి ప్రవేశపెట్టారు. ఆవాసాలు దెబ్బతినడం, వేట తదితరాల వల్ల ప్యూమా జనాభా సైతం తగ్గిపోతుంది. జాగ్వర్లు ఓకే, జనాభా బ్రెజిల్లో, అమెజాన్ అడవులు ఎక్కడ ఉన్నాయి? బ్రెజిల్లో ఉన్నాయి. అంతే, దట్స్ ఇట్ ఈ ఎడిటోరియల్. ఓకే, ఈ ఎడిటోరియల్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే 7 రకాల పులులు ఏంటేంటి, అందులో 5 రకాలు మన ఇండియాలో ఉన్నాయి, అవి ఏంటేంటి. సో లేనివి గుర్తుపెట్టుకోండి. జాగ్వారు, పూమా చెప్పులు, జాగ్వార్ ల్యాండ్ రోవరు, టాటా వాళ్ళ కార్పియరు. ఆ 2 మన దగ్గర లేవు, మిగిలిన అన్నీ ఉన్నాయి. ఏషియన్ చీతా ఓన్లీ ఇరాన్లోనే మిగిలింది, ఇండియాలో అంతరించిపోయింది. 1972లో ప్రాజెక్ట్ టైగర్ అనే స్కీమ్ వచ్చింది. ప్రాజెక్ట్ చీతా అనే స్కీము మనకు 2022 అనుకుంటా, 2022లో వచ్చింది. డ్యూరింగ్ 50 years ఆఫ్ ప్రాజెక్ట్ టైగర్ అప్పుడు మోదీ గారు ప్రవేశపెట్టారు. ప్రాజెక్ట్ టైగర్ ఇందిరాగాంధీ గారు ప్రవేశపెట్టారు. ఆ తర్వాత సాయుధ సంపత్తి. ఓకే, సో ఇండియాలో డిఫెన్స్ ప్రొడక్షన్ స్టార్ట్ చేయాలి అని చెప్పి ఈ ఎడిటోరియల్ చెప్తుంది. ఓకే, ఎందుకంటే యుద్ధం జరిగినప్పుడు మనకు ఏమైనా పార్ట్స్ కావాలి, విమానాలు కావాలి అంటే అవతల వాళ్ళు హెల్ప్ చేస్తారో లేదో గ్యారంటీ లేదు. ఓకే, ఇప్పుడు రష్యాలో వార్ జరుగుతుంది. రష్యా చాలా పెద్ద డిఫెన్స్ ఇండస్ట్రీ ఉంది, అయినా కానీ సరిపోవట్లేదు. ఇరాన్ నుంచి, నార్త్ కొరియా నుంచి, చైనా నుంచి అదనపు ఆయుధాలు సేకరిస్తుంది అది. సో మనం అసలే లేకపోతే డిఫెన్స్ ప్రొడక్షన్ ఎవరికి దగ్గర అడుగుతాం. 1991లో ఇజ్రాయెల్ హెల్ప్ చేసింది కాబట్టి మనం పాకిస్తాన్ మీద గెలిచాం. అప్పుడు చాలా అమెరికా ఇవ్వడానికి నిరాకరించింది, బుల్లెట్స్ అండ్ జాకెట్స్ అలాంటివి. ఓకే, ఇందులో F-16 ఫైటర్ విమానాలు అమెరికాకు చెందినవి. సో మన దాంట్లో రక్షణ శాఖలో పరిశోధన ఎవరు చేస్తారంటే డిఆర్డిఓ ఫుల్ ఫామ్ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. అవి మిసైల్స్ లాంటివి తయారు చేస్తూ ఉంటుంది. దానికి చాలా రీసెర్చ్ ల్యాబొరేటరీలు ఉన్నాయి. హైదరాబాద్లో కూడా ఒకటి ఉంది. ఓకే, గతంలో కార్గిల్ యుద్ధంలో భారత్కు అమెరికా జీపీఎస్ సేవలను నిలిపేసింది. సో భారత్ ఏం చేసింది? నావిక్ అనే సొంత జీపీఎస్ వ్యవస్థను ఏర్పరచుకుంది. ఇది మంచి ఇంపార్టెంట్ పాయింట్. నావిక్ అనేది మన జీపీఎస్ సంస్థ. ఓకే, దట్స్ ఎండ్ ఆఫ్ టుడేస్ ఎడిటోరియల్.